ధూమపానము, మద్యపానము ఆరోగ్యానికి హానికరము. స్త్రీని వివక్షతో చూడటం దేశానికి ప్రమాదకరము. పోయిన వారి కంటే మనము గొప్పవారము కాము. దేవుని రాజ్య సువార్త పనిలో ప్రాణాలు విడిచిన దేవుని సేవకులందరికీ మా ఈ చిత్రం అంకితం. ఈ ఆధునిక యుగంలో కూడా మన భారతదేశం నిరక్షరాస్యత, వర్ణ వ్యవస్థ, కుల వివక్ష, అంటరానితనం, మతోన్మాదం, స్త్రీ వివక్ష, దేవదాసీ వ్యవస్థ, జోగిని వ్యవస్థ అనే ఎన్నో సామాజిక రుగ్మతల నడుమ చిక్కుకుపోయి ఉంది. అటువంటి ఈ తరుణంలో సామాజిక అవగాహన కోసం దగాపడిన దేవుడి భార్య అనే ఈ లఘు చిత్రం దేవదాసీ వ్యవస్థ అనే అంశంపై ప్రధానంగా కేంద్రీకరించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ లఘు చిత్రం మన సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపడానికి, మతోన్మాదాన్ని అణగదొక్కడానికి మరియు భారతీయులందరినీ ఆలోచింపజేయడానికి ఎంతగానో దోహదపడుతుందనే ఉన్నతమైన ఆలోచనతో తీసినదే తప్ప హైందవ సోదరులను కించపరచాలని గాని లేక వారి మనోభావాలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో కాని తీసినది ఏమాత్రం కాదు. ఈ దేవదాసి వ్యవస్థ అనేది మన దేశంలో ఉన్న ఆడబిడ్డలను పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన మూఢాచారం. మతోన్మాదులు అయితే వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించి విద్వేషాలు రెచ్చగొడుతూ ధనార్జనే ధ్యేయంగా లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. కానీ మేము మాత్రం దానికి భిన్నంగా భారతీయులందరి చేత నిత్య ఘనతలను అందుకుంటున్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వాస్తవాలనే చిత్రంగా మలచి ప్రజలను ఆలోచింపజేసి చైతన్యవంతపరుస్తున్నాము. వీక్షించండి, ఆలోచించండి, తెలుసుకోండి. ఏం కూసావే? జోగిని, మాతాంగి, బసవిని, దేవదాసి ఇలా పేర్లు ఏవైనా మా బ్రతుకు ఒకటే. మేము బ్రతికేది ఒకటే. ఇది నా కథ. నాలాంటి ఎంతోమంది భరతనారీల వ్యధ. దేవుడికి భార్యగా, మనుషులకు బానిసగా బ్రతుకుతున్న మా బ్రతుకుల యథార్థ గాథ.
అమ్మా, ఆయనేనా మా నాన్న? అమ్మా, పోనీ ఈయనేనా మా నాన్న? నాన్న, ఏయ్ ఛీ! ఎవడే నీకు నాన్న? కొల్లము తక్కువదానా. అమ్మా, ఈయన కూడా మా నాన్న కాదా? అందరికీ నాన్నన్నారు, నాకు తప్ప. ఒక బిడ్డ తన నాన్న ఎవరని తన అమ్మను తప్ప ఇంకెవరిని అడుగుతుందమ్మా? ఇంతకీ మా నాన్న ఎవరమ్మా? ఇంకెప్పుడు అడగనమ్మా, ఏడవకు.
శవాన్ని ఎక్కడి నుండి కదల్చడానికి వీల్లేదు. ఎందుకు తీయకూడదు? అలా తీస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? శవం తీయకుండా ఇక్కడ ఉంచి ఏం చేయమంటారు? పూడ్చుకుంటారో కాల్చుకుంటారో లేదా కుల్లబెట్టుకుంటారో మాకెందుకు. ఈ కులం తక్కువ జోగిని శవాన్ని మా ఇళ్ల ముందు నుండి తీసుకెళ్ళడానికి వీల్లేదు, అంతే. అదే ఎందుకని అడుగుతున్నాగా. మేము శాసించే వాళ్ళం, మీరు పాటించేవాళ్ళు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. మీలాంటి వారికి మా తమ్ముడే సరైనోడు. పోయి వీళ్ళు తలపొగరు దించడానికి తలవని పిలుచుకొనిరా. ఏమైంది మామ అట్టా దిగాలుగా కూర్చున్నావు? రైతు బ్రతుకంటేనే చులకనైపోయిందయ్యా ఈ ప్రజలకు, ఈ ప్రభుత్వాలకు. ఏమైంది మామ? పంటకు నీరు కరువైపోయింది, ఈ రైతు గుండె బరువైపోయింది. ఆ బరువెక్కిన గుండెతో ప్రభుత్వాలను అర్థించాను, కానీ ఎవరూ నా గోడు వినలేదు. నీరు లేక పంట చచ్చిపోతుంటే ఊపిరాడక కండబిడ్డ చచ్చిపోతున్నట్టుందయ్యా. మనకండగా ఎవరూ లేరయ్యా, ఎవరూ లేరు. మామ, రైతుకు ప్రజలండ, ప్రభుత్వ నాయకులండ ఉన్నా లేకపోయినా రైతుకు రైతే అండ. దిగులు పడక మామ, నా పొలంలో నీళ్ళు నీ పొలంలో వదులుతాను. రైతే రాజంటారు, కానీ ఆ రాజు ఓడిపోతుంటే ఎవరూ గెలిపించరు. రైతు దేశానికి వెన్నెముక అంటారు, కానీ ఆ వెన్నెముక విరిగిపోతుంటే సాయం చేసి నిలబెట్టేవారే కరువైపోతారు. పొలంలో రైతు చెమట చిందిస్తేనే దేశం కడుపు నిండేది. ఎరువును అరువుకి తెచ్చుకొని కరువు బారిన పడినప్పుడు, మన రైతుల మెడకు ఉరితాడు బిగుసుకున్నప్పుడు, మన కంఠంలో పురుగుల మందు ప్రవహించనప్పుడు, ప్రభుత్వ లాఠీ మన ఒంటి మీద రులిపించనప్పుడు, వారి తుపాకీ గుండు మన గుండెల్ని చేల్చనప్పుడు, వారి అహంకార రథచక్రాల కింద రైతు నలిగిపోనప్పుడు, అప్పుడు దేశం బాగుపడుతుంది. అది జరుగుతుందంటావా? మరిచిపోయావా మామా? గల్లీలో రైతు కన్నెర్ర చేస్తే ఢిల్లీలో గద్దె అదిరిపోయింది, దెబ్బకు దిగొచ్చింది. ఏంది తమ్మి? ఊర్లో ఓ సమస్య, మీరు రావాలా? సరే వస్తాపా. తలవారని వస్తుండు. ఏందయ్యోరు శవాల కాడ ఏంది పంచాయతీ? ఏందయ్యోరు అట్ట నీళ్లు నములుతా ఉండవు? ఏం లేదు తమ్మి, ఈ తల్లి శవం కులం తక్కువ శవం అంట. ఈ శవాన్ని వాళ్ళ ఇళ్ళ ముందు నుండి తీసుకొని వెళ్ళకూడదంట. అలా తీసుకొని వెళ్తే వాళ్ళ పరిసరాలు అపవిత్రం అవుతాయంట. ఆహా, అయ్యోరు ఏంది కథ? ఏమి
నేను అన్న దాంట్లో తప్పేముంది? మేము బ్రాహ్మణులము, అగ్రవర్ణస్థులము, తడి మడి ఆచారాలతో ఉన్నవాళ్ళము. అలాంటి మా ఇళ్ల ముందు నుండి ఈ కులం తక్కువ శవాన్ని తీసుకెళ్తే మా పరిసరాలు మేము అపవిత్రమైపోము. అందులోనూ ఇదొక వ్యభిచారి. అయ్యారు, మాట మాట జాగ్రత్త. తనకు తానుగా వ్యభిచారిగా మారిందా లేదా మీరు మార్చారా? అభం శుభం తెలియని వయసులో దేవుడికిచ్చి పెళ్లి చేశామని చెప్పి ఆ తల్లిని వ్యభిచారిగా మార్చింది మీరు కాదా? మేము బ్రహ్మజ్ఞానులం. మేమేమి చేసినా అది లోక కళ్యాణార్థమే. కళ్యాణం దేవుడిది, గర్భాధానం మీద. దేవదాసి అని పేరు పెట్టి దేవుడికి దాసి అని చెప్పి మనుషులకు బానిసలుగా చేశారు కదా. అది దాని కులవృత్తి. అయినా అది అంటరానిది. మేము పవిత్రులం. దాని గాలి సోకినా మేము మైలు పడతాము. మరి ఆ తల్లి పక్క పంచుకున్నప్పుడు నువ్వు మైలు పడలేదా? అవకాశం ఉంటే ఆ తల్లి పడుకున్న పాడిని కూడా పాన్పుగా మార్చి ఆ తల్లి శవాన్ని కూడా అనుభవించే రకాలు మీరు. అయినా నీతో మాకు మాటలేమిటి? మీరు పాదాల నుంచి పుట్టిన వాళ్ళు, మేము తల నుంచి పుట్టిన వాళ్ళము. మేము శాసించే వాళ్ళం, మీరు పాటించే వాళ్ళు. మీ బ్రతుకులు మా పాదాల దగ్గరే, గుర్తుంచుకో. పాదాల నుంచి పుట్టిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మేమెవరం పాదాల నుంచి పుట్టిన వారం కాదు, అమ్మ గర్భం నుంచి పుట్టిన వారం. సమానంగా సమానత్వంతో పుట్టిన వాళ్ళం. ఇదంతా మాకు అనవసరం. ఈ శూద్రాల శవము మా ఇళ్ల ముందు నుండి వెళ్ళడానికి వీల్లేదు. బ్రహ్మకి పుట్టామనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండండి, లేదు అమ్మకే పుట్టామనుకున్న వాళ్ళు వచ్చి పాడెత్తండి. అమ్మ, మా నాన్న ఎవరో చెప్పేసి వెళ్ళిపోమ్మా. అయ్యారు, ఆ చిన్నది అడిగిన దానికి సమాధానం చెప్పగలవా? మీ బ్రతుకులు మా పాదాల దగ్గరే, గుర్తుంచుకో. అయ్యారు, అలా మీ పాదాలు తాకింది కదా అని సముద్రాన్ని తక్కువ అంచనా వేయ మాకు. ఆ అలే ఎగిసే ఉప్పినై నిన్ను మీ సామ్రాజ్యాన్ని ముంచేస్తుంది. జాగ్రత్త. దీని తల్లి చచ్చింది, ఇక దీనిని జోగినిగా మార్చండి.
భోజనం పెడతారా? ఏయ్, రా! అయ్యోరు ఏం చేస్తున్నారు అయ్యోరు? అమ్మా! చాలా రోజుల తర్వాత నేను నా స్నేహితురాల్ని కలవడానికి వెళ్తున్నాను. తనకిష్టమని ఖర్జూరం కూడా తీసుకువెళ్తున్నాను. రే రే జోగిని రా, జోగిని జోగిని. ఏయ్ ఆగు. ఏమే యాడికి పోతున్నా? మేమందరం వీడుంటే నువ్వే అడిగి పోయేది. పక్కూర్లో కూడా నువ్వే జోగినివా? ఆహా. ఏ ఆగు. ఏరా ఈరోజు నువ్వు పోతా దాని దగ్గరికా? నువ్వు పోరా, లేదా నేను వచ్చేదా? ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? లేరా పరిగెట్టండి రా. ఆగ్రా ఆగు. కీర్తి, రా చంద్రిక, కూర్చో. ఏంటి కీర్తి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? బ్రతికే ఉన్నాను. ఏమైందే? నేను ఇప్పుడు గర్భవతిని. అవునా? ఇంకేం, ఇన్నాళ్ళు నీకెవరు తోడు లేరనుకున్నా. ఇప్పుడు నీకంటూ ఒక తోడు ఉంటుంది. నేను అలానే అనుకున్నాను, కానీ నువ్వు కంగారు పడవలసిందేమీ లేదు. నువ్వు గర్భవతివి, తల్లివి కాబోతున్నావమ్మా.
నాకు బిడ్డ పుట్టబోతుంది. నాకంటూ ఒక తోడు వస్తుంది. నేనిప్పుడు ఒంటరిదాన్ని కాను. లేమ్మా, ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. బరువులు మోయకూడదు, సమయానికి తినాలి, ఆందోళన ఉండకూడదు, వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. సరే అమ్మా. తరచూ హాస్పిటల్కి వస్తూ ఉండండమ్మా. నీ పేరమ్మా? కీర్తి అమ్మా. వయసు? 26. నీ భర్త పేరు చెప్పమ్మా. ఓ, భర్త చనిపోయారా? ఆహా. పోనీ మీ తండ్రి పేరు చెప్పండమ్మా. నీకు తండ్రి కూడా లేడా తల్లి? నేనొక్క జోగినినమ్మా. మతం పేరుతో, ఆచారాల పేరుతో మనుషులను బానిసలుగా వాడుకుంటున్న వారి చేతుల్లో నువ్వు కూడా బానిసవైపోయావా తల్లి? స్త్రీలను ఆటబొమ్మలుగా చేసి వారి దేహాల మీద కూడా పన్ను కట్టించే నీచమైన సంస్కృతి మన దేశంలో ఉండేది. 19వ శతాబ్దంలో మన దేశంలో ట్రావెన్కోర్ అనే రాజ్యంలో స్త్రీల స్తనాలపై పన్ను విధించేవారు. నంగేలి అనే స్త్రీ తన స్తనాలపై వేసిన పన్నును నిరాకరించింది. అయినా సరే అక్కడ రాజులు, అగ్రవర్ణస్థులు బలవంత పెట్టి పన్ను కట్టమనేసరికి గొడవలతో తన స్తనములను కోసి అరిటాకుపై పెట్టి వారికి ఇచ్చేసింది. అధిక రక్తస్రావం జరిగి ఆమె చనిపోయింది. మన దేశంలో కొంతమంది స్త్రీలు తన దేహాన్ని కప్పుకోవడానికి కూడా స్వాతంత్ర్యం లేకుండా పోయింది. దీనికి కారణం బ్రహ్మతల నుండి పుట్టామని చెప్పుకుంటున్న అగ్రకులస్తులే. అలాగే స్త్రీ చదువుకోకూడదని, చదువుకుంటే ప్రశ్నిస్తుందని, స్త్రీ వంటింట్లోనే ఉండాలని, మగాడి చెప్పు చేతల్లో బ్రతకాలని మన దేశంలో స్త్రీని చదవనిచ్చేవారు కాదు. అప్పుడు ఒక ఆమె వచ్చింది, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అగ్రకులస్తుల నుండి ఎన్నో అవమానాలకు వచ్చింది, ఎన్నో నిందలు అనుభవించింది. బ్రాహ్మణులు తన కుటుంబాన్ని, తనని ఊరు నుంచి వెలివేసిన స్త్రీలకు చదువు నేర్పడం ఆపలేదు. ప్రతి స్త్రీ చదువుకోవాలనే తన ఆశను, పట్టుదలను వదులుకోలేదు. తనే జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారు. ఆమె నా ఆదర్శం. ఈ పనికిరాని ఆచారాలను పక్కన పెట్టాను, డాక్టర్ని అయ్యాను. మన దేశంలో స్త్రీలపై వివక్షకు కారణం బ్రాహ్మణిజం. అందులో ఇప్పుడు నీ జీవితం కూడా బలైపోయింది. తరువాత నీకు పుట్టబోయే బిడ్డకు కూడా ఇదే పరిస్థితి. నీ బిడ్డకు నీకులానే సమాజంలో విలువ ఉండదు. నీలానే నీ బిడ్డ కూడా బానిస బ్రతికే బ్రతకాలి. తండ్రి ఎవరో తెలియక, భర్త ఎవరో తెలియక బ్రతికినంతకాలం నరకం అనుభవిస్తూ బ్రతకాలి. ఈ సమాజం మారినంత వరకు ఈ అసమానత్వం తొలగదు. అప్పుడు నాకు అనిపించింది, నాకు ఎలాగో తండ్రి కానీ భర్త కానీ లేరు. అలాగే నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి భర్త ఉండరని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నా పిల్లల బ్రతుకు కూడా నాలాగే బలవుతుందా అని ఆలోచిస్తేనే గుండు కొట్టుకుంటున్నా, గొంతులో ఊపిరున్న ప్రాణం పోయినట్టుంది. చచ్చిపోవాలనిపిస్తుంది చంద్రిక. ఊరుకోవే కీర్తి, బాధపడకు. రక్తాన్ని చిందించకుండా, గాయం తగలకుండా యుద్ధాన్నైనా గెలవచ్చు, కానీ కన్నీరు కార్చకుండా, కష్టం లేకుండా జీవితాన్ని గెలవలేము. సరే, నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటాను.
వెళ్తాను. నా పిల్లల బ్రతుకు కూడా నాలాగే బలవుతుందా? గుండు కొట్టుకుంటున్నా, గొంతులో ఊపిరున్నా, ప్రాణం పోయినట్టుంది. చచ్చిపోలనిపిస్తుంది చంద్రిక. అయ్యో, ఖర్జూరం తనకి ఇవ్వకుండానే వచ్చేసానే. చచ్చిపోలనిపిస్తుంది చంద్రిక. దానం అన్ని చేసి కష్టంలో ఒకడుంటాడు, పాపం చేసి ఇంకొకడేమో సుఖపడిపోతూ ఉంటాడు. ఇదేమి న్యాయం అంటూ మనిషి విస్తుపోతూ ఉంటాడు. చేసిన కర్మం చెడని పదార్థం, ఇది ఏ భగవద్గీత సారం. అంటావా మాధవ, అంటావా అంటావా మాధవ, అంటావా అంటావా మాధవ, అంటావా అంటావా మాధవ అంటావా. ఏమేవ్, కాస్త మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నానండి. త్వరగా. తీసుకోండి. నీళ్ళు చల్లగా ఉన్నాయి. అవును, మన ఇంట్లో కొండ పగిలిపోయిందిగా, ఈ చల్లని నీళ్ళు ఎక్కడివి? మన ఇంటి వెనుకున్న కుమ్మరివాడి ఇంట్లో నుంచి కుండ నీళ్లు తెచ్చిచ్చానండి. శూద్రుడి ఇంట్లో నీళ్ళు నా చేత తాగిపిస్తావా? అప్రాచ్యురాల, ఇంకోసారి శూద్రుడి ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చావా జాగ్రత్త. అయ్యోరు, మీరు ఇలానే మా అమ్మ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు నా దగ్గరికి కూడా వచ్చారు. అయితే ఒకవేళ మీ వల్లే మా అమ్మకి నేను పుడితే, మీరే నా తండ్రి అయితే మీ కూతురుతో ఇలానే చేస్తారా? చెప్పండి అయ్యోరు. చూడు, మీకు బంధాలు బాంధవ్యాలు ఉండవు. ఇది మీ కులవృత్తి. మీలాంటి వాళ్ళను దేవుడికిచ్చి పెళ్లి చేసినప్పటి నుండి
మారు మాట్లాడకుండా చెప్పింది చేయడమే గాని ఇలా ఎదురు ప్రశ్నించే అర్హత మీకు లేదు. నా తల్లి మెడలో నా మెడలో పుస్తు కట్టింది మీరు, ఆ దేవుడు కాదు. మా గదిలోనికి వచ్చింది మీరు, ఆ దేవుడు కాదు. మమ్మల్ని ఇలా మార్చింది మీరు, ఆ దేవుడు కాదు. మీరు దేవుడు మనుష్యులు, గుడికి సమర్పించిన వారు. మీ జీవితాలు ఇలాగే ఉండాలి. దేవుడు మనుషులుగా మీరే సమాజంలో కాళ్ళు మొక్కించుకుంటారు, పూజలు అందించుకుంటారుగా. మరి మీ ఇంటి ఆడవారిని అంటే నీ తల్లినో చెల్లినో కూతుర్నో ఎందుకు ఇలా మార్చారు? మీరు అస్పృశ్యులు, అంటరాని వారు, పాదాల నుండి పుట్టినవారు. మా పాద సేవ చేసుకుంటూ బతకాల్సిందే. మీ నీడ తాకినా మేము మైలుపడేంత పవిత్రులము. అయ్యోరు, మా నీడ తాకితేనే మైలైపోయే మీరు మా ఒళ్ళు తాకితే మైలైపోరా? వామ్మో వాయో, నా సామాన్లేవి, నా సంపదేది, నా ఇల్లు మొత్తం గొల్లైపోయింది. వసై వసై వసై. ఏమేవ్, ఇంట్లో సామాన్లేవి? దొంగలు కన్నా పడ్డారా ఏంటి? బాగుంది చోద్యం, మీరు చెప్పిందే కానీ నేను చేశాను. శూద్రుడు ఇంట్లో నీళ్ళు నా చేత తాగిపిస్తావా? అప్రాచ్యురాల, ఇంకోసారి శూద్రుడు ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చావా జాగ్రత్త. ఇంట్లో ధాన్యం ఎక్కడే? కాయగూరలు ఎక్కడా? గోధుమలు ఎక్కడే? ఆ ధాన్యం పండించింది శూద్రులు, ఆ పంట పండించింది శూద్రులు. అయినా ఆ శూద్రులు పండించిన పంట మనమేం తింటాంలేండి. పైగా శూద్రుల ఇంట్లో మంచినీళ్ళే వద్దనుకున్నారు. మీకు ఇవన్నీ అవసరమా చెప్పండి? సరే, నా పంచెలెక్కడా? నా లాల్చీలెక్కడా? అసలు నా బట్టలేం చేసావే? బట్టలు నేసింది ఎవరండి? శూద్రులు. ఆ శూద్రులు నేసిన బట్టలు మనకెందుకండి, అందుకని తగలబెట్టేశా. పైగా శూద్రుల ఇంట్లో మంచినీళ్ళే తాగలేదు మీరు. శూద్రులు నేసిన బట్టలు కట్టుకుంటారా ఏమిటి? ఇంట్లో కుండలేవి, వంట పాత్రలేవి, సామాన్లేవి, ఏం చేసావే? ఇంట్లో కుర్చీలెక్కడా? బల్లలెక్కడా? మన మంచం ఎక్కడే? కుండలు పాత్రలు చేసింది ఎవరండి? శూద్రులు. ఆ శూద్రులు చేసిన పాత్రలు మనకి ఎందుకండి, అందుకే పగలగొట్టేశా. అయినా శూద్రుల ఇంట్లో మంచినీళ్ళే తాగలేదు మీరు. శూద్రులు చేసిన పాత్రలు వాడతారా ఏమిటి? ఇంట్లో వెండి సామాన్లేవి, బంగారు ఆభరణాలేవి? ఎక్కడ దాచావు? ఏం చేసావు? ఆ ఆభరణాలు తయారు చేసింది ఎవరండి? శూద్రులు. ఆ శూద్రులు తయారు చేసిన వెండి అయితే ఏంటి, బంగారం అయితే ఏమిటి, అందుకే చెత్త కుప్పలో పారేశా. పైగా శూద్రుల ఇంట్లో మంచినీళ్ళే తాగలేదు మీరు. వారి చేతితో తయారు చేసిన ఆభరణాలు మనకెందుకండి? అమ్మా, ఎంత పని చేసావే! అవును, ఏవి మీరు విడిచిపెట్టి చెప్పులేవే? చెప్పులు కుట్టింది ఎవరండి? శూద్రులు. అందుకే ఆ శూద్రులు కుట్టిన చెప్పులు ఎందుకని పారేశా. అసలే శూద్ర ఇంట్లో మంచినీళ్ళే తాగలేదు మీరు. వారి చేత్తో కుట్టిన చెప్పులు మనకి ఎందుకండి? వామ్మో వామ్మో, ఇంకా నయం, ఈ ఇల్లు శూద్రులు కట్టిందే అని తగలబెట్టలేదు. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చుంటే ఆ పనే చేసేదాన్ని. ఇంకెందుకు నన్ను చంపియే? మీరు చచ్చినా శ్మశానాన్ని మట్టుకు తీసుకువెళ్ళను, ఇక్కడే ఎక్కడో పారేస్తాను. ఎందుకు? ఎందుకంటే ఆ శ్మశానంలో మిమ్మల్ని తగలబెట్టేది కాటికాపరి, అతడు కూడా శూద్రుడే. అమ్మ బాబోయ్, ఒసే ముద్దు, మనం శూద్రుల దగ్గర నుంచి నీళ్లు మాత్రమే తీసుకోకూడదే, కానీ వాళ్ళు పండించిన పంట మనం తినాలి. వాళ్ళు చేసిన పాత్రలు మనం వాడుకోవాలి. వాళ్ళు నేసిన బట్టలు మనం కట్టుకోవాలి. వాళ్ళు చేసిన ఆభరణాలు మనం ధరించుకోవాలి. వాళ్ళు కట్టిన ఇంటిని మనం వాడుకోవాలి. కానీ వాళ్ళను మాత్రం దూరంగా ఉంచాలి. నీకో నిజం చెప్పనా, ఆ శూద్రులు లేకపోతే మనకు బ్రతికే లేదే. మరి మనం బ్రహ్మ తల నుండి పుట్టినవారం, వారు బ్రహ్మ పాదాల నుండి పుట్టినవారు కదా. పిచ్చిదానా,
మన ఆధిపత్యం కోసం బ్రహ్మ నుండి సృష్టించబడ్డామని చెప్పాం. కానీ నిజానికి ఆ బ్రహ్మను సృష్టించిందే మనం. సరే, మీరన్నట్టు వారు పాదాల నుంచే పుట్టారన్నారు కాబట్టి వారిపై వివక్ష అనుకుందాం. మరి మేము మీలానే బ్రహ్మతల నుండి వచ్చిన వారమే కదా. గుడులలో అర్చకత్వం బ్రాహ్మణ స్త్రీలకు లేదా, పురుషులకు మాత్రమేనా? బ్రహ్మతల నుండి పుట్టినా సరే స్త్రీకి వివక్ష తప్పలేదన్నమాట. వంటింటి కుందేళ్ళ ఇంట్లోనే పడుండాలన్నమాట. చూస్తా ఎంతకాలమో. ఆ జోగిని దగ్గర దెబ్బ, నా భార్య దగ్గర దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. రేపు ఎలాగైనా ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని దీన్ని గదిలో పెట్టి తాళం వేయాలి. అమ్మ బాబు, రేపు అసలే ఊరికి పెద్ద వ్యాపారవేత్త వస్తున్నాడు. అతనితో పొత్తు కుదుర్చుకోవాలి, మంచి డబ్బులు సంపాదించాలి. సార్ గారు బాగున్నారా? రండి రండి, అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పట్టించుకోండి. మీరు మా ఊర్లో వ్యాపారం బాగా చెయ్యాలా, లాభం దండిగా రావాలా? చూద్దాం చూద్దాం. మా ఊర్లో అన్నీ ఉన్నాయండి, మస్తుగా జల్సా చేయండి. అన్నీ ఉన్నాయా? మా ఊర్లో జోగినులు కూడా ఉన్నారు, నచ్చినట్టు వాడుకోండి. ఏరా, నీ తల్లినో చెల్లినో పంపిస్తావా వాడి దగ్గరికి? ఏం కూసవే? ఇదే నా కదా, మాలాంటి వారి వ్యధ. ఎంత పొగరే నీకు! లే అమ్మా. మీకు ఏ హక్కు ఉందని తనని కొట్టారు? ముఖాన బొట్టు లేకుండా మొగుడు చచ్చిన ముండలాంటి దానివి నువ్వేంటే నాకు చెప్పేది? బొట్టు లేని నేను మొగుడు చచ్చిందాన్ని అయితే బొట్టున్న నీకు మొగుడవడు. మరి బొట్టున్న ఈమెకు భర్త ఎవరో చెప్పు. ఏమయ్యోరు, మాట పడిపోయిందా? అయినా దానితో మాకేంటి? 10 మంది దగ్గరికి పోయే వ్యభిచారి. 10 మంది దగ్గరికి వెళ్ళిన ఆడది వ్యభిచారి అయితే 16,000 మంది దగ్గరికి వెళ్ళిన ఒక మగవాడిని ఏమనాలి? నీ వాలకం చూస్తుంటేనే కిరస్తాని దానిలా ఉన్నావు. నువ్వు నిజంగా భారతీయులవైతే ఏది భరతమాతకి జైకొట్టు. నువ్వు ఏ భరతమాత కోసం మాట్లాడుతున్నావు? ఫోటోలలో కాసేపు జెండా పట్టుకొని సింహం మీద టీవీగా కూర్చుంటుందే, ఆమె గురించి. ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఆమె చరిత్ర ఏమిటి? నాకు తెలిసిన భరతమాత ఎవరో తెలుసా? ఆ భరతమాతను గర్భంలో ఉండగానే చంపేస్తున్నారు. ఆ భరతమాతను మానభంగం చేసి చిదిమేస్తున్నారు. ఆ భరతమాతను వృద్ధాప్యంలో ఒంటరిగా విసిరేస్తున్నారు. ఈ భరతమాతను వేశ్యగా మార్చింది మీరే. ఇప్పుడు ఆ భరతమాతనే నువ్వు చంప మీద కొట్టావు, అవమానించావు. భారతీయ స్త్రీలందరికీ జై కొడతా. ఎందుకంటే భరతమాత అంటే బొమ్మలో కాదు, ప్రతి అమ్మలో చూడాలి. స్త్రీలను గౌరవించమని మా సనాతన గ్రంథాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. అవును, స్త్రీల కోసం మీ గ్రంథాల్లో ఏముందో ప్రజలకు చెప్తేగా తెలిసేది. స్త్రీలపై చూపే వివక్ష, స్త్రీలను అవమానించే వ్రాతలు. మనుధర్మ శాస్త్రం 2వ అధ్యాయం 213, 14, 15 శ్లోకాలు.
పురుషులను మోహింపజేయ గుణము స్త్రీలకు సహజ సిద్ధమైనది. కావున వివేకవంతులు స్త్రీల దగ్గర జాగ్రత్తగా నుందురు. పురుషుడు వివేకహీనుడైనను వివేకవంతుడైనను కామక్రోధాలకు వశమైనచో స్త్రీ అతనిని తప్పుడు త్రోవకు తీసుకొని పోతుంది. మిక్కిలి బలముగల ఇంద్రియములు వివేకుని సైతం చెడు త్రోవను తొక్కిస్తాయి. కావున మానవుడు తన తల్లితోనైనను చెల్లితోనైనను కూతురుతోనైనను ఒంటరిగా నుండకూడదు. పురుషులను మోహింపచేసే తత్వం స్త్రీలకు సహజమైనదా? అబ్బా, చాలా గొప్పగా చెప్పాయి మీ సనాతన గ్రంథాలు. మనుధర్మశాస్త్రం 5వ అధ్యాయంలో బాలిక అయినను యువతి అయినను ముసలిదైనను స్త్రీ అయినను గృహకార్యములను స్వతంత్రించి చేయకూడదు. బాల్యమున తండ్రి యొక్క ఆధీనమున, యవ్వనమున భర్త యొక్క ఆధీనమున, భర్త చనిపోయినప్పుడు పుత్రుల యొక్క ఆధీనమున స్త్రీ ఉండవలెను. స్త్రీ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదు, అనగా ఎవరి రక్షణ లేక ఒంటరిగా ఉండకూడదు. తండ్రి గాని భర్త గాని కొడుకులు గాని లేకుండా స్త్రీ ఒంటరిగా ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఒంటరిగా ఉన్న స్త్రీ భర్త వంశంను తల్లి వంశంను చెడగొట్టును. స్త్రీలకు స్వతంత్రం ఉండకూడదా? అబ్బా, చాలా గొప్పగా చెప్పాయి మీ సనాతన గ్రంథాలు. మనుధర్మశాస్త్రం 9వ అధ్యాయం 80 నుంచి 83 శ్లోకాలు. మద్యపానం చేసేది, దుష్ట స్వభావం కలది, భర్తకు ప్రతికూలంగా నడుచుకునేది, రోగిష్టి సేవకులను బాధించేది, విపరీతంగా ఖర్చు చేసేది అగు భార్యను వదిలి ఇంకొక స్త్రీని వివాహం చేసుకొనవచ్చును. సంతానం కలగకపోతే 8 సంవత్సరాలు, పుట్టిన బిడ్డలు చస్తూ ఉంటే 10 సంవత్సరాలు, ఆడపిల్లలే కంటూ ఉంటే 11 సంవత్సరాలు చూసి పునర్వివాహం చేసుకోవాలి. ఎప్పుడు నిష్ఠూరులాడే స్త్రీని వెంటనే వదిలి ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవాలి. తన భార్య రోగిష్టి అయిన అనుకూలవతి పతివ్రత అయితే భర్త ఆమె అనుమతి తీసుకొని పునర్వివాహం చేసుకోవాలి. ఆమెను ఎప్పుడు అవమానపరచకూడదు. భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడని కోపంతో ఇల్లు వదిలిపోయే భార్యను వెంటనే ఆమె కోపం తగ్గేంత వరకు నిర్బంధించాలి, లేకపోతే ఆమె తల్లిదండ్రుల దగ్గరకు వదిలిపెట్టాలి. భర్త వేరే పెళ్లి చేసుకుంటే భార్య అడగకూడదా? అడిగితే గదిలో పెట్టి తాళం వెయ్యాలా? అబ్బా, చాలా బాగా చెప్పాయి మీ సనాతన గ్రంథాలు. మనుధర్మశాస్త్రం అదే 9వ అధ్యాయంలో 30 ఏళ్ల వరుడు చక్కని 12 ఏళ్ల కన్యను పెళ్లాడాలని ధర్మశాస్త్రం విధి. 24 ఏళ్ల వాడు 8 ఏళ్ల చిన్నదాన్ని పెళ్లాడవచ్చు. ఇలా బాల్య వివాహాలను ప్రోత్సహించి వారి జీవితాల్ని నాశనం చేశారు. అబ్బా, చాలా గొప్పగా చెప్పాయి మీ సనాతన గ్రంథాలు. పరాశర స్మృతి 4వ అధ్యాయం 31 నుంచి 33 శ్లోకాలు. భర్త చనిపోయినప్పటికీ స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటే చనిపోయిన తరువాత స్వర్గాన్ని పొందుతుంది. అట్లే చనిపోయిన భర్తతో అనుగమనము చేసిన స్త్రీ మానవ శరీరంలోని రోమాల సంఖ్య గల సంవత్సరములు భర్తతో స్వర్గంలో సుఖంగా ఉంటుంది. పాములు పట్టువాడు పుట్టలో ఉన్న పామును బలవంతంగా లాగినట్లు భర్తతో అనుగమనం చేసిన స్త్రీ తన భర్తను బలవంతంగానైనా స్వర్గానికి తీసుకొని పోయి అతనితో సుఖిస్తుంది. ఇలా సతీ సహగమనాన్ని ప్రోత్సహించి ఎంతో మంది అమాయక స్త్రీల ప్రాణాలు పోయేలా చేశారు. ఆహా, చాలా గొప్పగా చెప్పాయి మీ సనాతన గ్రంథాలు. ఇప్పుడు మీ స్వార్థం కోసం స్త్రీలను వేశ్యలుగా మార్చి మీ సరదాల కోసం సంతోషాల కోసం వారి జీవితాలని బలి చేశారు. ఛీ! ఇలాంటి వారికి మరలా ఇలాంటి ఊరి పెద్దల వత్తాసు. ఏం బాగావే? మా అయ్యగారిని కొడతావా? ఒంటి మీద చెయ్యి పడిందో కపాలం పగిలిపోద్ది. ఇతను ఎరా ఈరోజు నువ్వు పోతా దాని దగ్గరికా? నువ్వు పోరా, లేదా నేను వచ్చేదా? లేరా
కాలా ఆ అమ్మాయి ఎంత నచ్చిందా? జోగునేగా, మరి ఓ రాత్రి వెళ్ళాల్సింది కదా. నాకు కావలసింది తనతో సుఖం కాదురా, తనతో సంతోషం. తన సంతోషం. మా అమ్మని జోగినిగా మార్చి ఊరూరు వంతులేసి అనుభవిస్తుంటే చూస్తూ ఉండిపోయా. కనీసం మా అమ్మ చనిపోయినప్పుడైనా ఒక్కడైనా చూడ్డానికి వచ్చాడ్రా? నా తల్లి శవాన్ని నేనొక్కనే ఈడ్చుకుంటూ వెళ్ళి తగలబెట్టుకున్నా. మీ వల్ల ఊర్లో ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. అక్కడ కూర్చున్నవాడు నా స్నేహితుడు. వాడి చెల్లెని జోగినిగా మార్చి ఎవడెవడో అనుభవిస్తుంటే చూస్తూ ఉండలేక పిచ్చోడైపోయాడు. వారి జీవితాలు అలా కావడానికి కారణం మీరు కాదా? నా తల్లికి జరిగిన అన్యాయం ఈ పిల్లకి జరగకూడదని తనకొక జీవితాన్ని ఇద్దామనుకున్నా. అలాంటిది తన మీద చెయ్యేస్తారా? అమ్మా, నీకిష్టం లేకపోయినా ఎందుకు ఈ పని చేస్తున్నావు? మా అమ్మమ్మ ఇదే చేసేదంట, మా అమ్మ కూడా ఇదే చేసేది. ఇప్పుడు నేను కూడా ఇదే చేయాలంట. ఇది మా ధర్మం అంట, ఇది మా కులవృత్తి అంట. మేము చచ్చేంత వరకు ఇలాగే బ్రతకాలంట. చూడమ్మా, ఈ కులాలు కులవృత్తులు మనుషులు పెట్టినవి, ఆ దేవుడు కాదు. ముఖం నుంచి బ్రాహ్మణుడు, భుజం నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టారని కట్టుకథలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు.
నిజంగా అలా పుడితే తల్లి గర్భం నుంచే బ్రాహ్మణుడు పిలక జంధ్యంతో పుట్టాలి. తల్లి గర్భం నుంచే క్షత్రియుడు కత్తి పట్టుకొని పుట్టాలి. తల్లి గర్భం నుంచే వైశ్యుడు త్రాసు పట్టుకొని పుట్టాలి. తల్లి గర్భం నుంచే శూద్రుడు ముందు ముంత వెనుక చీపురు పెట్టుకొని పుట్టాలి. కానీ అలా పుట్టడం లేదు. తల్లి గర్భంలో ఉన్న సమానత్వం గర్భం దాటాక ఎందుకు పోతుందో ఆలోచించావా? వారి ఆధిపత్యం కోసం. అక్క, నేను ఆ దేవుడి భార్యనంట, కానీ ఏనాడు ఆ దేవుడు నా గడప తొక్కలేదు. దేవుడికిచ్చి పెళ్లి చేశామని చెప్పి దెయ్యాలతో కాపురం చేయించారక్క. చిన్నప్పటి నుంచి మా అమ్మకు ఒక ప్రశ్న అడిగేదాన్ని, అమ్మ మా నాన్న ఎక్కడా అని. సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. అక్క, ఇప్పటికీ మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదక్క. చివరికి ఆ దేవుడికి కూడా నేను కూతుర్ని కాలేకపోయానక్క. లేదమ్మా, ఆ దేవుడే నిన్ను అమ్మా అని పిలిచాడు. నాలో తల్లిని చూసిన దేవుడా? ఎవరక్క ఆయన? లోక పాపాలను తాను మోసి నీకోసం నాకోసం శిలువ మరణాన్ని పొందిన ఆ దేవుడు. కాలశకానికి మధ్యగా నిలబడిన ఆ దేవుడు. మార్గం, సత్యం, జీవం తానే ఉన్న దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీలానే ఆయన దగ్గరకు కొంతమంది ఒక వేశ్యను తీసుకొచ్చారు. వ్యభిచారమందు పట్టబడినదని రాళ్లతో కొట్టి చంపమన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను అమ్మా అని పిలిచి క్షమించారు. మీలో పాపం లేనివాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి. అమ్మా, నేను నిన్ను శిక్షించను. లేచి వెళ్ళమ్మా, ఇకపై పాపం చేయకు. అక్కడ ఒకటి గమనించావా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీను మాత్రమే తెచ్చారు గాని పురుషుడెక్కడా? వారు కూడా ముఖం నుంచి పుట్టిన వంటి వారే.
మగాణ్ణి దాచేసి ఆడదాన్ని మాత్రమే శిక్షించాలనుకున్నారు. మరి నన్ను ఆయన క్షమిస్తాడా? ఆమెను కూడా ఆయన క్షమించి మరి ఎప్పుడు ఈ పని చెయ్యొద్దని చెప్పి పంపించారు. అవును, ఈమె చెప్పింది ఎందుకో నాకు నిజమే అనిపిస్తుంది. వారి ఆధిపత్యం కోసం మన జీవితాలనే నాశనం చేశారు. మనం ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం. నేను కూడా ఈ గొడవలు కొట్లాట్లు వదిలేస్తాను. మనల్ని క్షమించే దేవుని కోసం మనం బ్రతుకుదాం. మన జీవితాలను మార్చుకుందాం. దేవుడు నీకొక మంచి తోడునిచ్చాడు. వెళ్ళి క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ క్రొత్త జీవితానికి నాదొక బహుమానం. నా జీవితానికి ఒక అర్థం చెప్పావు. వెళ్ళొస్తానక్క. చంద్రిక, కూతురులో భార్యను చూసినవాడు దేవుడు కాదు, వేశ్యను కూడా అమ్మా అని పిలిచినవాడే దేవుడు. కళ, చంద్రిక, మనం మళ్ళీ ఈ ఊరికి రావాలి. మనలాంటి వారిని అందరినూ మార్చాలి. తప్పకుండా వద్దాం. ఇది వారి జీవితాలకు ముగింపు కాదు, మార్పుకు ఆరంభం. చెప్పాడు ఒక అమ్మాయిని జోగినిగా మార్చమని. ఈ మమ్మల్ని ఒక దేవుని దగ్గరికి తీసుకుపోయి ఆ దేవుని కాడ దేవుని బొట్టు కట్టి వదిలేస్తారు మేడం. బస్సుని అంటే ఒక దాంతోనేంలే బజార్ దాంతో అన్నట్టుగా ప్రతి ఒక్కడు మూతి మీద మీసు మలిసిన మగవాడు ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే. 50 రూపాయలు ఇస్తే వస్తుంది, 500 ఇస్తే వస్తుంది అన్నట్టుగా వాడుకునేది తప్ప వాళ్ళ సంసారం చూసినట్లు చూసేవాడైతే ఎవడు లేడు. తన తల్లిని సభ్య సమాజం తలదించుకునే పదాలతో తిడుతుంటే ఏ కొడుకు మాత్రం సహించగలడు? బసివిని కడుపున పుట్టిన పిల్లలు ఎన్నిసార్లు అలాంటి బజారు మాటలు విన్నారు? ఎన్నిసార్లు వారి గుండెలు బద్దలయ్యాయో? ఎన్ని రాత్రులు దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారో వారికి మాత్రమే తెలుసు. తమ శారీరక వాంఛల్ని తీర్చుకోవడానికి అట్టడుగు కులాల్లోని అందమైన యువతులను బలవంతంగా ఈ రొంపిలోకి దించారు. తరతరాలుగా 100% దళిత మహిళలే ఈ దురాచారానికి బలవుతున్నారు. దేవుడి పేరుతో ఆధిపత్య కులాలు తమ కామదాహాన్ని తీర్చుకోవడానికి కనిపెట్టిన ఆచారం కాదా ఇది? ఈ తల్లిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. కూతుర్ని బసివినిగా మార్చాడు. ఇష్టం లేదు నాన్న అని ఎంత మొత్తుకున్నా ఆ తండ్రి వినలేదు. నువ్వు దేవుడి పెళ్ళామన్నాడు. రోజూ దెయ్యాలతో సంసారం చేయాల్సొచ్చింది. ఆమె గర్భం దాల్చింది. పిల్లలు పుట్టారు. ఎవరు పడితే వాడొచ్చేవాడు. ఈ నరకం తట్టుకోలేకపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన పిల్లల్ని కూడా చూసుకోలేదు. జీవితం మీద అసహ్యంతో ఇలా పిచ్చిదైపోయింది. నీకెంతమంది పిల్లలు? 2 పిల్లలు. కళ్ల ముందు జరగకూడనివి జరుగుతుంటే భరించడం చాలా కష్టం. ఆమె మాత్రమే కాదు, అన్న కూడా మతిస్థిమితం కోల్పోయాడు. కాలు మీద నుంచి లారీ వెళ్లిపోయింది. నడవలేడు. కళ్ల ముందు ఏం జరిగినా తెలీదు. బహుశా తెలియకపోవడమే నయమనుకున్నాడేమో. అన్నా చెల్లెళ్ళు ఇలా అయిపోతే ఊరు చోద్యం చూసింది. మాకు మోపిల్లలందరికీ మాకు ఇంట్లో జాయిన్ చేసుకున్నారు. మాకు ఇప్పుడు అందరూ మంచిగా ఉండాలని, ఇప్పుడు వాళ్ళు దునిగేలు ఎట్లా ఉండాలని మాకు కూడా అట్లా మంచిగా ఉండాలి. ఇప్పుడు మాకి ఇంట్లో మాకు
భర్త లేడు. ఇప్పుడు పిల్లలు గిట్ట ఉడితే ఎవరు పేరు చెప్పాలి? 11 సంవత్సరాలలో జోగింగ్ చేసిర్రు. నాకు అంత మట్టుకు తెలివి లేదు. ఇప్పుడు నేను పెద్దగా అయినా మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలనేది మాకు కూడా అందరితో ఖుషి సంతోషపడాలని మాకు ఉన్నది. ఇప్పుడు మాకు ఆ సంతోషం అనేది మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గులకు చచ్చిపోతున్నాం. భర్త అనేది లేదు. మేము మా కష్టం మేము చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మాకు ఆధారం కూడా ఏం లేదు, ఎవరి మీద ఆధారపడాలనేది కూడా ఇష్టం లేదు. పిల్లలు పుట్టినా కానీ మేము తండ్రి ఎవరని చెప్పుకోనికి ఇది అయింది. తండ్రి ఎవరు బాధ్యతరాలు అని మాకు తెలియదు. ఎవరని తండ్రి అని చూపించలేము కదా. ఇప్పుడు నా పేరు బాలమ్మ. నేను అడుకొచ్చి పూజ చేస్తా కదా దేవి. చిన్నప్పటి నుంచి నేను దేవుని మంచిని. ఇప్పటి వరకు చరిత్రలో జోగిని పూజారి బయట ఉంటారు, గుడి బయట. వాళ్ళకి అన్ని మొత్తం జాతర అంతా సెలబ్రేషన్స్ అన్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళు మాత్రం గుళ్ళకి పోరాదు. ఎందుకు దేవుడు భార్యలు ఎత్తారు? దేవదాసి వ్యవస్థని ఎవరో రాజుల కాలం సృష్టించి దాని ఈ అమాయక ప్రజలకు రుద్ది దాని వ్యవస్థను కొనసాగేటట్లు చేసినారు తప్ప నిజంగా మాత్రం దేవునికి భార్యలు కాదు. ఒక్క చరిత్ర దేవుడు మాన్యం భూమి ఎక్కడైనా ఇచ్చిన చరిత్రనే ఉందే ఇప్పటి వరకు? పోనీ దాంట్లోకి వచ్చే వాటన్నా ఇస్తున్నారా? తిని ఎంజాయ్గా మేము దేవుడు భార్యమని చెప్పుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉందే? స్కూల్కి పోతే తండ్రి పేరు అడుగుతారు, బయటికి నిన్నగాక మొన్న హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీ భర్త కావాలన్నారు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? మానసికంగా శారీరకంగా ఇబ్బంది ఆడిపోయి ఎవరికో వాళ్ళ లైంగిక వాంఛ తీర్చడానికి ఈ వ్యవస్థ పుట్టించుకొని జోగినిగా మారే అమ్మాయి దేవతకి మొక్కి అక్కడే కూర్చుంటుంది. ఆమె మెడలో నలుపు తెలుపు పూసలతో కూర్చిన బంగారు తాళిని గుడి పూజారి గాని మేనమామ గాని కడతాడు. జోగినిగా మారిన స్త్రీకి పిల్లలు పుట్టినా వాళ్లకు తండ్రి ఎవరో చెప్పుకోలేని పరిస్థితి. గ్రామ పెద్దలు పెత్తందారులు ఎవరిని ఆదేశిస్తే వాళ్లకు సుఖం పంచాల్సిందే. దాంతో సుఖవ్యాధుల బారిన పడటం, సమాజంలో చీత్కరింపులు, ఎక్కడైనా పని చేసుకుందామన్నా సాయం దొరకని పరిస్థితులు అన్నీ కలిపి జోగినీల జీవితాలని దుర్భరంగా మార్చేస్తున్నాయి. ఆదరించేవాళ్లు లేరనే మనోవేదన ఓవైపు, రోగాలు మరోవైపు, పుట్టిన పిల్లలకు దిక్కెవరన్న ఆలోచన ఇంకోవైపు. వీటన్నింటి మధ్య జోగినీలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే సుమారు 5,000 మంది జోగినీలు ఉన్నారని అంచనా. వాళ్లలో 500 మంది వరకు చనిపోయారని రికార్డులు చెప్తున్నాయి. ప్రతి వాళ్ళు చులకన చూస్తారు. జోగిని అంటేనే ఆ దేవుడి పేరు మీద పెళ్లి చేసిన ఆమెకి దగ్గరికి ఎవరన్నా పోవచ్చు, ఎవరన్నా రావచ్చు, ఆమె ఊరి ఉమ్మడి ఆస్తి, ఆమె ఊరందరికి వస్తువు అనే మాట మాత్రం పక్క అందరికీ తెలుసు. నిత్య జీవితంలో వాళ్ళు పడే కష్టాలు, వేదన మాత్రం నాకు తెలుసు. ఒకే నేరం ఇద్దరి మీద మోపబడి ఉంది. దోషులెవరు? నిజం తేలాల్సి ఉంది. వాంటెడ్. త్వరలో.